మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 16/6/2022 గురువారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనేది వివరణ. అయితే ఈరోజు మార్కెట్ మాత్రం రాత్రి అమెరికాలో వడ్డీ రేట్లు 75 బీపీఎస్ పాయింట్స్ పెంచడం జరిగింది. అయితే మరి పెరిగితే కూడా మన మార్కెట్లు ఉదయము గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి, దాన్ని అంటే అమెరికాలో రిలీఫ్ ర్యాలీ అని అంటారు. మనం చూద్దాం ఇక్కడ ఏం జరిగింది అనే దానికి మనము మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ చెక్ చేస్తే అమెరికా మార్కెట్లు రాత్రి పెరగటం, ఉదయం పూట ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ కావటం, తర్వాత మన మార్కెట్లు పాజిటివ్లోనే ఓపెన్ కావటం జరిగింది. అయితే మనకి ఇవాళ గురువారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే. అయితే అది ఎంతోసేపు నిలబడలేదు, ఈ పెరిగింది. ఎక్కడి నుంచి మళ్ళీ 11 నుంచి ఇక మళ్ళీ బౌన్స్ బ్యాక్ అంటే పడటం మొదలైంది. కంటిన్యూగా పడుతూ వచ్చింది. 1045.60 పాయింట్లు ఫాల్లోకి వెళ్ళిపోయింది. అయిన తర్వాత యుఎస్ మార్కెట్లన్నీ అంటే ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే ఫ్లాట్ క్లోజ్ అయినాయి, పెద్దగా ఏం లేదు. ఒక హాంకాంగ్ మాత్రం 2%, తైవాన్ 1% మైనస్లోనే. మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్లోనే రన్నింగ్ అవుతున్నాయి. అవి బాగా భారీలో మైనస్లో ఉన్నాయి. 2.5, 2.3, 2.87 డాక్స్, సిఏఎక్స్, సిఏసి, ఎఫ్టిఎస్సి. ఇప్పుడు అది ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 1145.60. ఏవైతే 30 సెన్సెక్స్ ఉంటాయో 30లో ఒకటి మాత్రమే నెస్లే ప్లస్, మిగిలిన 29 మైనస్లోనే క్లోజ్ అయింది. తర్వాత ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో మనము గమనిస్తే 331.55 పాయింట్లు ఎన్ఎస్సిలో మైనస్ జరిగింది. ఏవైతే 50 ఉంటాయో 2 ప్లస్ 48 మైనస్లో క్లోజ్ అయినాయి. ఆ 2 నెస్లే, బ్రిటానియా ఎఫ్ఎంసీజీ సెక్టారు. ఆ 2 ఇక తర్వాత మిగిలిన అన్నీ కూడా నిఫ్టీ ఏవైతే ఉన్నాయో ప్రీ ఓపెన్లో మాత్రం నిఫ్టీ పెరగడం జరిగింది. మామూలు మార్కెట్లో మాత్రం క్లోజ్ అవ్వడం జరిగింది. విక్స్ మాత్రం 0.72 3.25% పెరగడం జరిగింది విక్స్. తర్వాత ఇక ఏ సెక్టార్ కూడా ఇవాళ పాజిటివ్లో లేదు. ఒక ఐటీ సెక్టార్ మాత్రం పెద్ద ఎత్తున మైనస్లోనే ఉంది. ప్రైవేట్ బ్యాంకులు మైనస్లోనే ఉన్నాయి. తర్వాత ఆటో సెక్టార్ అనుకోండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. తర్వాత నిఫ్టీ బ్యాంక్ వచ్చేటప్పటికి 721 పాయింట్లు, 721.90 మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో 12 షేర్లు ఉంటాయి. 12 షేర్లు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ మనము ఏదైతే టర్న్ ఓవర్ గమనిస్తే 251,43,850.79 కోట్లు, 200,000, 10,000, 1,10,000 కోట్లు. ఇది హైయెస్ట్ టర్న్ ఓవరు. ఇప్పటి వరకు ఇంత టర్న్ ఓవర్ ఎప్పుడూ జరగలేదు. 251,43,850 కోట్లు. ఇది ఎఫ్ఎండ్ఓలో. అంటే ఇవాళ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగు. పొద్దున గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యిండు. కాల్స్ అమ్మటం, మళ్ళీ తర్వాత పడిపోవటం, పుట్స్ అమ్మటం, కాల్స్ పుట్స్ ఏవైతే రైటింగ్ ఉంటుందో అవన్నీ స్కేర్ ఆఫ్ అవటం, ఇవన్నీ కూడా ఇవాళ ఆల్ టైమ్ హై టర్న్ ఓవర్ జరగటం జరిగింది. తర్వాత ఈ బిఎస్సి ఎన్ఎస్సి ఏదైతే ఉందో ఆ 1 ఇయర్ లోకి రావటం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఇయర్లీలో ఏదైతే సెన్సెక్స్ ఉందో అది ఇవాళే రావటం జరిగింది. 51,425.48 పాయింట్లు. తర్వాత ఆల్ టైమ్ అంటే ఈరోజు హై నుంచే 53,142 హై, 51,425 లో. అంటే సుమారుగా 53,142, 51,425. ఇది ఒక 140, అదొక 575. అంటే నిన్న ప్రీవియస్ క్లోజింగ్ చూసుకుంటే 52,541 నుంచి 51,425, సుమారు 1,100 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే 5 లక్షల కోట్ల రూపాయలు మన షేర్ మార్కెట్ సంపద ఆవిరైపోయింది. ఈ మంత్ జూన్లో వచ్చి 18 లక్షల కోట్ల రూపాయలు
మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోవడం జరిగింది. ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే రన్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్లోనే క్లోజ్ అయినాయి ఆల్రెడీ. ఇక నెక్స్ట్ 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇవాళ పడటానికి. రీజన్ ఏంటిది? ఒకటి, అమెరికాలో వడ్డీ రేట్లు 75 బీపీఎస్ పాయింట్లు పెంచటం, దాంతో 44 అంటే 94 తర్వాత వడ్డీ రేట్లు పెంచటం. అంటే అదొక 6 ఏళ్ళు, ఇదొక 28 ఏళ్ళ తర్వాత వడ్డీ రేట్లు పెంచడం జరిగింది 0.75 బీపీఎస్. ఈ మధ్యకాలంలో మళ్ళీ మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ 50 బీపీఎస్ అంటే 125 బీపీఎస్ పాయింట్స్ పెంచడం జరిగింది. 1.5 నుంచి 1.75% ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రజెంట్ అమెరికాలో ఉంది. అయిన తర్వాత 40 ఇయర్స్ హైలోకి వెళ్ళడం జరిగింది ఇన్ఫ్లేషన్. ఏదైతే ద్రవ్యోల్బణం ధరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరగటం వలన వడ్డీ రేట్లు పెంచడం జరిగింది. ఈ వడ్డీ రేట్లు పెంచడం వలన మార్కెట్ ఎకానమీ అంటే జీడిపి అనుకోండి, వరల్డ్ ఎకానమీ మొత్తం ఫాలో అవుతుంది అనేది ఒక న్యూస్. దాంతో మార్కెట్లు వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా ఫాలో అవటం జరిగింది. ఇది ఒక రీజన్. తర్వాత ఇవాళ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలో ఉన్నారు. 25 బీపీఎస్ పాయింట్స్ పెంచుతోని సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పట్టడం మొదలుపెట్టినాయి. అంటే యూరోపు, ఏషియన్ అంటే చైనా మార్కెట్ల ఎఫెక్ట్ ఏషియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్ల ఎఫెక్ట్ ఏషియన్ మార్కెట్, యుఎస్ ఏషియన్ మార్కెట్లు, ఏషియన్ చైనా, తర్వాత యూరోప్ మార్కెట్లు, యూరోపు, ఏషియా, చైనా, యుఎస్ 3. వాటిని బట్టి అన్నీ కూడా వరల్డ్ ఒకదాని వెంట ఒకటి పడుతూ వచ్చినాయి. మెయిన్ అది రీజను. తర్వాత ఇప్పుడు ఏదైతే ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో క్రూడ్ ఆయిల్ అవన్నీ కూడా పెరగటం, రష్యా ఉక్రెయిన్ వార్ తోటి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగటం, ఫుడ్ ప్రైసెస్ పెరగటం, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ పెరగటం మెయిన్ రీజన్ అది. తర్వాత కంటిన్యూగా ఎఫ్ఐఐలు సెల్లింగ్ చేస్తూ ఉన్నారు. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ నెలలోనే వాళ్ళు ఇప్పటికీ 31,012.37 క్రోర్స్ అమ్మటం జరిగింది. డిఐఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 22,296.79 కోట్లు బై చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి క్రూడ్ ఆయిల్తో పాటు ఎఫ్ఐఎల్ సెల్లింగు. ఈ స్టాక్స్ అండర్ ప్రెషర్కి వస్తాయి. అంటే ఏం జరుగుతుంది అంటే ఈ మార్జిన్ తోటి అందరూ పొజిషన్ తీసుకుంటారు. F&Oలో 1.5 lakhs ఉంటే 7 lakhsకి పొజిషన్ ఇస్తారు. ఎప్పుడైతే రేట్లు తగ్గిపోతున్నాయో మార్జిన్ మెయింటైన్ చేయాలి. ఆ మార్జిన్ మెయింటైన్ చేయకపోతే సిస్టము ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అవుతుంది. ఈరోజు మ్యాక్సిమం జరిగినల్లా అవే అనమాట. అంటే ఏంది, లోన్ల మీద తీసుకున్న ఈ మార్జిన్ మీద తీసుకున్నటువంటి ఎవరైతే హోల్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోవటం, వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగు, తర్వాత ఇవి టెక్నికల్గా బాటంకి రావటం, ఇయర్లీ లోకి రావటం. అంటే ఏంటిదంటే అన్ని సపోర్ట్లు పడిపోతున్నాయి అని అర్థం. అంటే ఇవన్నీ రీజన్ తోటి ఇంకా నెక్స్ట్ ఇండియా విక్స్ ఉంటుంది, వోల్టాలిటీ ఇండెక్స్. ఆ వోల్టాలిటీ ఇండెక్స్ కూడా పెరగటం మొదలుపెట్టింది. జనరల్గా ఎప్పుడైనా కానీ మార్కెట్ పెరిగితే వోల్టాలిటీ ఇండెక్స్ తగ్గుతుంది, మార్కెట్ పడితే విఐఎక్స్ పెరుగుతుంది. అది అబోవ్ 22లో ఉంది. ఈ ఒక్కరోజు 3.25% పెరిగింది. 22.86లో వోల్టాలిటీ ఇండెక్స్ ఉంది. అదొకటి రీజన్ అనమాట. బిలో 20 ఉండాలి, అబోవ్ 22 ఉంది కాబట్టి 20 అబోవ్ ఉంది కాబట్టి అదొకటి మెయిన్ రీజను. తర్వాత ఇవన్నిటితోటి ఈ కారణాలతోటి మార్కెట్లు బాగా పతనం అవడానికి రీజను. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఎవరైతే మార్జిన్ల మీద ఉన్నాయో అవన్నీ రోజు 5 days మార్జిన్ ఉంటుంది, 1 month మార్జిన్లు ఉంటాయి. ఈక్విటీలో ఉంటుంది, F&Oలో ఉంటుంటాయి, కాల్స్ ఉంటాయి, పుట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మార్జిన్లు, కాల్స్ పుట్స్ ప్రీమియంల మీద నడుస్తుంటాయి. అది వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగు, అందుకని అవి క్లోజ్ అయిపోతాయి. ఇక తర్వాత F&Oలో ఏవైతే ఉందో మార్జిన్ తోటి ఉంటుంది. ఆ మార్జిన్లన్నీ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ అవి స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. ఈక్విటీలో కూడా మార్జిన్ తోటే ఉంటుంది, 1 week 1 month. ఆ మార్జిన్లు కూడా స్క్వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ తోటి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో షేర్లు ఇంకా పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక తర్వాత న్యూస్లోకి వచ్చేటప్పటికి 1 yearలోకి రావడం జరిగింది మన మార్కెట్లు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి గవర్నమెంట్ మన 250 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత ఇది జెనసిస్ ఇంటర్నేషనల్ ఒక కంపెనీ ఉంది, అది ఫండ్ రైజ్ చేస్తుంది 250 కోట్ల రూపాయలు మలబార్ ఇండియా ఫండ్ వాళ్ళ ద్వారా. తర్వాత ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ వస్తుంది. తర్వాత రైట్స్ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్స్ రెండు కలిపి 1000 కోట్లకి వాళ్ళు ఇష్యూ వస్తున్నారు. తర్వాత యారీ డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ అని ఉంది, అది కూడా ఫండ్ రైజ్ చేస్తుంది 500 కోట్ల రూపాయలకి.
తర్వాత ఈకేఏ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. యూకింగ్ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్ సింగపూర్ అనమాట, వాళ్ళతోటి అంటే ఎక్స్పాన్షన్ చేస్తుంది అది ఈకేఏ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. తర్వాత రూట్ మొబైల్ ఒక కంపెనీ ఉంది, అది రూట్ లిమిటెడ్ అని ఆర్ఎండి ఒకటి ఇంజనీరింగ్ సెంటర్ బెంగళూరులో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఇది సింపుల్గా మీకు ఈరోజు మార్కెట్ గురించి. అయితే ఇటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంటెంట్ రూపంలో ఒక మెసేజ్ పెడితే తర్వాత వీలు చూసి మీకు చేయడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.